మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా సమస్యపై స్పందించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరిగిందంటే 2 రోజుల క్రితం మేము DTC గారితో మాట్లాడటం జరిగింది. ఈ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా లారీ అసోసియేషన్ అండి. మేమందరం వెళ్ళి ఓవర్ టన్నేజ్ తోలడానికి లేదు అని చెప్తే మేము మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. మాట్లాడిన క్రమంలో DTC గారు ఏం చెప్పారంటే ఓవర్ టన్నేజ్ ఎవరు కూడా తోలటానికి లేదండి అని చెప్పారు. మేము అగ్రీడ్ అండి. దానికి ఓవర్ టన్నేజ్ తోలకుండా ఉండటానికి కూడా మేము సమ్మతం తెలియజేస్తా ఉన్నాం. అయితే ఓవర్ టన్నేజ్ తోలటం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక గృహాన్ని నిర్మించుకునే ఒక కన్జ్యూమర్కి 700 రూపాయలకి గతంలో మేము శాండ్ సప్లై చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా ఓవర్ టన్నేజ్ మేము తోలుతామండి, తక్కువ ధరకు తోలుతామండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. దాన్ని గతంలో గుంటూరు కలెక్టర్ గారితో కూడా మీటింగ్లో కూడా ఇదే తెలియజేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళందరూ ఏం చెప్పారంటే మీరు ఓవర్ టన్నేజ్ తోలండి, తక్కువ ధరకు ఇసుకను సప్లై చేయండి కన్జ్యూమర్కి, ఇది గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేదిలాగా ఉండాలి కానీ ఎక్కడా చెడ్డ పేరు వచ్చేదిలాగా ఉండకూడదంటే మేమందరం కూడా దానికి సమ్మతం తెలియజేశాం. వాస్తవంగా 20 టన్నులు వేసుకొని తిరిగితే మా బళ్ళు సంవత్సరం దాకా కూడా ఏ రిపేర్ రాకుండా తిప్పగలం. కానీ 40 టన్నులు వేసుకొని మేము ఈరోజు అన్ని రకాలైన రిపేర్లు భరిస్తూ టైర్లు అరుగుదల కూడా సంవత్సరం వచ్చే టైర్లను 6 నెలలకే టైర్లను కూడా పాడు చేసుకుంటూ 35 నుంచి 40 టన్నులు వేసుకుంటా మేము కన్జ్యూమర్కి 350 నుంచి 400 రూపాయల్లో ఇసుకను సప్లై చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ DTC గారు నిన్న పిలిచి మీరు ఓవర్ టన్నేజ్ తోలడానికి లేదు అని చెప్పిన పక్షంలో ఓకే సార్, కలెక్టర్ గారు కూడా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అందువల్ల తోలడానికి లేదని చెప్పారు. మేము కూడా ఏం చెప్పామంటే అన్ని బండ్లను అదేవిధంగా పాసింగ్ లోడ్ తోలే విధంగా మేనేజ్ చేయండి, మేము కూడా తోలుతాము అని చెప్పడం జరిగింది. అయితే ఎక్కడో కూడా పాసింగ్ లోడ్ అనేది చేయడం జరగట్లా. కోరి వాళ్ళ బళ్ళు ఏమో 35 నుంచి 40 టన్నులు వేసుకొని వచ్చి ఇక్కడ గుంటూరులో అన్లోడ్ చేస్తూ ఉన్నారు. మా క్రషర్లో తిరిగే బళ్ళు కూడా RTO ఆఫీస్ పై నుంచే తిరుగుతూ ఉంటాయి. రోజు 100 నుంచి 150 బండ్లు. వీటన్నిటికీ నిబంధనలు వర్తించవా? ఓన్లీ ఇసుక తోలే బండ్లకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా? మేము చేసిన తప్పేంటి? అట్లాగే కోరిలో కూడా రోజు 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు లోడింగ్ ఇవ్వడం జరుగుతుంది బండికి. లోడింగ్ విషయంలో ఎక్కడా జాప్యం జరగడం లేదు, కానీ బిల్లు విషయంలో మాత్రం ఎందుకని అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేటు కూడా ఇప్పుడు ఒకళ్ళకొక రేటు ఉంటుందా? లోడింగ్ ఏమన్నా ప్రతి వెహికల్కి మారుతూ ఉంటుందా? ఒక 10 టైర్ వెహికల్ అంటే ఒకటే లోడింగ్ ఉంటుంది. దానికి ఎందుకని మీరు ఒక బండికి ఒక రేటు